యేసు ప్రభు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. బోలో యేసు మహారాజుకే హల్లెలూయా. మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం చదువుకున్న కీర్తనలు 52వ కీర్తన చదువుకున్నాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దావీదు అంటున్నాడండి. దావీదు ఏమంటున్నాడు తెలుసా? నేను దేవుని మందిరంలో నేనైతే, మీరైతే ఏమో నాకు తెలియదు. అంతేనా? మీరైతే నాకేమో తెలియదు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. పచ్చదనం దేనికి సోపానం అంటే ఆశీర్వాదానికి సోపానముగా ఉంది. ఈరోజు ప్రజలు ఎండిపోతూ ఉంటారు, వాడిపోతూ ఉంటారు. వాళ్ళ ముఖాలు చూడాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. కొద్దిమంది ముఖాలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే తేజస్సుగా ఉంటాయి, వాడిపో ముఖాలు. ప్రభులో ఉన్న ముఖాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు కలకలకల ఉంటాయి కదా. మరి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ ఒక మాట అంటాడు. యెహోషువ గారు ఏమంటారో తెలుసా? నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. ఇంకా మీరేమో నాకు తెలియదు. దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. ఇంకా మీరేమైతే నాకు తెలియదు. మీరేమైనారో మీరే రైట్ అమ్మా, తప్పు చేసుకోండి. ఇంకా మీరే దానికి బాధ్యులు. మీరు పచ్చగా ఉన్నారా? మీరు పచ్చదనంగా కదా, తోట పచ్చగా ఉంటే ఆ తోటను చూస్తేనే చాలా సంతోషం అవుతుంది. ఆరొక మొక్క మొలిసిందనుకో పచ్చగా ఉంటుంది. పచ్చగా లేదని చెప్పలే. ఆరో మొక్క ఉంటే మిగతాదంతా బ్యాలెన్స్ కదా. అక్కడక్కడ లేకపోతే ఖాళీ భూమి ఉంటుంది కదా. మరి అప్పుడు బాధపడతాం, అయ్యో కొంచెం బాగుంది, కొంచెము బాగలేదే. ఈరోజు మనం లోకంలో ఉన్నాం. ఇప్పుడు దేవుళ్ళలోనికి రావాలి. మరి దేవుళ్ళలో మనం ఎలా ఉండాలంటే సంపూర్ణంగా కదా. దావీదు అన్నట్లుగా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. మీరు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నారా అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, వస్తానే ప్రారంభ ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రారంభపు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎవరికో చూపిస్తా ఉన్నాడు, కడుపులో ఇంతలో గడ్డ ఉన్నట్లుగా. ఒకవేళ మైక్లో ఎవరైనా వింటున్నారేమో, మరి ఎవరైనా వచ్చి ఒకవేళ ఏకీభవించినారేమో, ఒకవేళ బాధపడుతున్నారేమో, ఆ గడ్డను చూపిస్తా ఉన్నాడు దేవుడు. మరి నిజంగా ప్రియమైన దేవుని బిడ్డల, ఆ గడ్డ నుండి దేవుడి వారికి విడుదల పొందుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. నిత్యము దేవుని కృపయందు నేను నమ్మకముంచిన. దేవుళ్ళ నేనేముంచిన తెలుసా? నమ్మకముంచిన. ఈరోజు నమ్మకం ఉంచాలా? నీ రోగం పోవాలన్నా, నీ వ్యాధులు పోవాలన్నా, నీ కష్టాలు పోవాలన్నా, నీ నిందలు పోవాలన్నా, నీ అవమానాలు పోవాలన్నా దేవుని మీద ఏముంచాలంట? నమ్మకం ఉంచాలంటున్నాడు. ఈరోజు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి ఏమవుతుందంట? సమస్తమును అసాధ్యమే. సాధ్యమే. వెరీ గుడ్. హల్లెలూయా. నమ్మువారికి సాధ్యమే కానీ అసాధ్యము కాదు. నువ్వు ఏదైనా దేవుని దగ్గర, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని దగ్గర అడిగితే ఖచ్చితంగా నువ్వు అందుకుంటావు. దేవుని మందిరంలో కనపడాలను. ఎక్కడ కనపడాలా? ఆదివారం షేర్లో కనపడాల్సింది, ఆదివారం తోటలో కనపడాల్సింది, ఆదివారం ఇంట్లో మరి కిచెన్ రూమ్ లో కనపడాల్సింది. ఎక్కడ కనపడాలా? దేవుని మందిరంలో కనపడాలా. మనము ఆదివారం పూట ఎక్కడంటే ఎక్కడ కనపడతా ఉంటాం.
ఎక్కడంట? ఒకవేళ పాస్టర్ చెప్తుంటే మీకు అవడా అవుతుందేమో కానీ రేపొద్దున దేవుని దగ్గర నిలబడినప్పుడు, చేతులు కట్టుకొని నిలబడినప్పుడు అప్పుడు తెలుస్తుంది అసలు సత్యం. అయ్యో ఎంత లాస్ అయిపోయినారా నేను, ఏమంట ఎంత లాస్ అయిపోయినాంరా మేము. సేవకుడు చెప్తూ ఉంటే మేము ఊరికే ఊకుంటూ వెళ్తూ ఉంటుంది కానీ దేవుని మందిరంలోనికి రాలేకపోతే, దేవుణ్ణి మేము ఆరాధించలేకపోతే, మేము దేవుణ్ణి స్తుతించలేకపోతే, మేము దేవుణ్ణి కొనియాడలేకపోతే. నేనైతే అంటున్నాడే దావీదు, దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానే, దేవుని యందు నేను కృప ఉంచినానే అని దావీదు అంటుంటే మనం ఎక్కడండి? మరి పనులు జరగలేదని ఆదివారం పనులకి వెళ్తాం, ఆదివారం రోజే నాటి వెళ్తాం, ఆదివారం నాడే ఉల్లినారు నాటుతాం, ఆదివారం నాడే వరినారు నాటుతాం, ఆదివారం నాడు మిరపనారు నాటుతాం. ఈరోజు మందిరాన్ని వదిలిపెట్టి ఆశీర్వాదాలు వద్దనుకొని 300 రూపాయల కూలికి పరిగెత్తుతూ ఉరుకుతున్నాం. ఏమంట? 300 రూపాయలకు పరిగెత్తుతూ వెళ్తున్నాం. ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి తెలుసా? 300 ఆశీర్వాదాలు వస్తాయి నీకు మందిరానికి వస్తే. 300 రూపాయలు ఎక్కువనా, 300 ఆశీర్వాదాలు ఎక్కువనా? 300 రూపాయలు తక్కువే కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు మిన్నైనవి. ఆమేన్. దేవుడి రోజు నీకు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. దేవుడిని నమ్మడం ద్వారా, దేవుడి మందిరంలో కనబడి ఆరాధించడం ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఆమేన్. 9వ వచనం చూడండి. నీవు దానిని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీవు నన్ను ఏం చేశాడంటే దేవుడు దాన్ని నెరవేర్చినావయ్యా. నువ్వు నా కష్టాలు నెరవేర్చినావు, నా నిందలు నెరవేర్చినావు, నా అవమానాన్ని నెరవేర్చినావు, నా జబ్బును నెరవేర్చినావు, నాకు సమస్తము కావాల్సిందంతా నెరవేర్చినావు. అందుకే నేను నిన్ను స్తుతిస్తున్నా. ఆమేన్. హల్లెలూయా. అందుకే నేను నిన్ను స్తుతిస్తున్నాను. దానమయ్య భార్య జ్వరంతో బాధపడుతుండగా ప్రార్థన చేసిన వెంటనే స్వస్థత వచ్చింది. ఆమేన్. మరి దానికి ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి మహిమపరచాలా. హల్లెలూయా. స్తుతించి ఆరాధించాలా. అందుకే నేను నిన్ను ఆరాధిస్తుంటున్నాను దావీదు. పచ్చగా నన్ను పెట్టినావయ్యా, నా కార్యాలన్నీ నెరవేర్చినవయ్యా, నాకు అద్భుతాలు చేస్తూనే వచ్చినావయ్యా. ఇదిగో అందుకే నేను మౌనంగా ఉండలేదే, అందుకే నేను నిన్ను స్తుతిస్తున్నా. ఆమేన్. హల్లెలూయా. ఓ మాట అంటారు, నీ నామమును నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దానిని స్మరించి కనిపెట్టుచున్నాను. ఆమేన్. నీ నామము, మన దేవుని నామం భక్తులకందరికి ఏమైందంటది? భక్తుల దృష్టికి ఏమైందంట? ఉత్తమమైందంటే మంచిది, విలువైంది కదా. కాబట్టి ఈ ఉత్తమమైనది దేవుడు దేవుని భక్తులందరికి ఇస్తాడంట. చూద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలను ఎలా ఉండాలో చూద్దాం. ఎవరు బిడ్డలు? దేవుని బిడ్డలు, దయ్యాల బిడ్డలు కాదు. ఇక్కడ ఎవరో దయ్యాల బిడ్డలు చేతులు ఎత్తండి చూద్దాం. ఎవరు ఎత్తలే? దేవుని బిడ్డలు ఎవరో చేతులు ఎత్తండి. మీరందరూ దేవుని బిడ్డలు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలు ఎట్లుంటారు? ఏర్సల్లనా నగలనా? చల్లక పచ్చగా ఉండాలంట. చూసుకో ఎట్లుండాలంట? ఒలివ చెట్టు వలె. మరి దేవుని బిడ్డలు దానమయ్య ఉన్నాడు, నేనే పచ్చగా ఉన్నా స్వామి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుని బిడ్డలు ఏడ్చాలన్నా నవ్వాలన్నా? నవ్వాలి, సంతోషించాలి కదా. ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, మీరు ఆనందించండి. ప్రభు బిడ్డలు ఎలా ఉండాలో మనం చూద్దాం. లేఖనాలను చూసుకొని వాక్యము ద్వారా మాట్లాడుకుందాం. మన నోటి మాటలు వద్దు. ఆమేన్. దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే ఎట్లుండాలంట? సంతోషంగా ఉండాలంట. మూల వాక్యాన్ని ఒక మంచి మాట చూద్దాం. 2వ దినవృత్తాంతములు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక
13వ అధ్యాయం 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్కులైన వారిగా ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానము కర్తకు దేవుడు మీకు తోడై ఉండడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తుదకు సహోదరులారా, సహోదరి సహోదరులారా సంతోషించండి. ఏం చేయాలంట? వచ్చేటప్పుడు ఇంట్లో బాధతో వచ్చింటాం, ఇక్కడికి వచ్చినాక సంతోషం ఎక్కడొచ్చిందండి? రాత్రంతా ఏడ్చింటాం బాధతో, ఎప్పుడు రాని కదా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్తున్నాడు, సహోదరి సహోదరులారా, ఏమంట? సహోదరి సహోదరులారా తుదకు మీరు ఏం చేయాలంట? సంతోషించండి, సంపూర్ణమై ఉండండి. సంపూర్ణంగా ఉండాలంట. సంతోషించండి. ప్రభు బిడ్డలారా మీరు సంతోషించండి. ఎప్పుడు ఏడిపేనా? ఎప్పుడు బాధేనా? ఎప్పుడు కష్టాలేనా? ఎప్పుడు నిందలేనా? ఎప్పుడు అవమానాలేనా? సంతోషం ఎప్పుడు? సంతోషం ఎప్పుడు నీ కుటుంబంలో? డబ్బు ఉంటే సంతోషం ఉంది అనుకుంటుంటారు చాలా మంది. డబ్బు సంతోషాన్ని తీసుకురాదు, బంగారు సంతోషాన్ని తీసుకురాదు, నీ కూలీలు సంతోషాన్ని తీసుకురాదు, నీ డబ్బు నీ ఆస్తి నీ ఎంట ఉన్నా నీకు సంతోషాన్ని ఇవ్వదు. నీకు సంతోషాన్ని ఇచ్చేది ప్రభువు. ఆమేన్. సహోదరులారా అని చెప్పి సంతోషించుడి, సంపూర్ణమైనటువంటి ఆదరణ కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలంట? అదే, ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను. చాలా మందికి ఆదరణ లేదు. కొడుకు పెళ్లి చేయాలనో, కూతురుకు పెళ్లి చేయాలనో, లేదా ఇంట్లో ఏదైనా గొప్పగా అద్భుతంగా ఏదైనా ఆర్భాటంగా మరి ఫంక్షన్ చేయాలనో, ఇవన్నీ చేసిన తర్వాత ఏముంటుంది కుటుంబంలో? బాధ. ఏముంటుందండి? బాధ. కానీ ఆ బాధలన్నీ తొలగించేవాడు దేవుడు, ఆ కష్టాలన్నీ తొలగించేవాడు దేవుడు. ఈరోజు మరి ఆదరణ దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడంట. ఇది ఆదరణ నీకు కావాలని అనుకుంటున్నావా? ఈ ఆదరణ నీ జీవితంలో నువ్వు కావాలని అనుకుంటూ ఉంటే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఈ సంతోషాన్ని. ముందు చెప్పుకున్నాం కదా, ప్రభునందు ఆనందించండి, మరలా మీరు ఆనందించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో మాట ఉంది. కాబట్టి ఆనందించాలంట, సంతోషించాలంట. అంతేకాదు ఈరోజు మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 33వ వచనం. ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులను రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోష పెట్టుచున్నాను. మనం అందరినీ సంతోష పెట్టే వారంగా ఉండాలి. కొన్నిసార్లు మనం జిమ్మిక్కులు చేస్తుంటాం, అవి ఇవి వాళ్ళని సంతోష పెడచాలను, వాళ్ళని నవ్వి వాళ్ళను కదా. జోకర్ ఉంటారు కొద్దిమంది. ఎవరు? జోకర్ ఏం చేస్తాడు? ప్రజలను నవ్విస్తూ ఉంటాడు, కానీ వానికి నవ్వు అయితే ఉండదు. వానికి ఎన్ని కష్టాలు ఉంటాయో, వానికి ఎన్ని బాధలు ఉంటాయో కదా. సర్కస్ లో జోకర్ ఉంటాడు. ఆ జోకర్ అని నవ్విస్తున్నాడు. నవ్వించడానికి వానికి ఏమి ఇచ్చారు? వానికి డబ్బే. కానీ ప్రజలు నవ్విస్తాడు, కానీ వానికి మాత్రం నవ్వు లేదు. భార్య, పిల్లలు, సంసారము, కుటుంబము, బరువు బాధ్యతలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు కదా. ఎన్ని ఉంటాయంటే అన్నీ ఉంటాయి. ఆ రోజు ఎవరిని నవ్వి లేదనుకో వాడికి కూలి రాదు. వాళ్ళ ఇంట్లో సమస్యలన్నీ వాడి మీద పెట్టుకొని మరి ఆ సర్కస్లో ఎవరిని కూడా నవ్వివ్వకపోతే వారికి జీతము కూలి రాదు. వాడు ఎన్ని బాధల్లో ఉన్నా కూడా అవన్నీ మర్చిపోవాల్సిందే. అందరినీ సర్కస్ కు వచ్చిన వాడిని అందరినీ ఏం చేయాలన్నవాడు? నవ్వివ్వాల. నవ్వించుకేనే కదా
జోకులు చెప్పాలా, నవ్వివాళ్ళ. మరి యేసు ప్రభు అలాంటి వాడు కాదు. ప్రజలు మన బాధలన్నీ ఆయన మీద వేసుకొని, మన చింతలన్నీ ఆయన మీద వేసుకొని నిజంగా మనల్ని సంతోషపరిచేవాడే మన దేవుడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో సంతోషం లేదేమో, నీ జీవితంలో దుఃఖకరంగా ఉన్నావేమో, నువ్వు బాధకరంగా ఉన్నావేమో, నువ్వు ఏడుస్తూ ప్రలాపిస్తున్నావేమో, ఇదిగో నీ సంసారంలో మరి నిజంగా సంసారాన్ని ఈదలేక ఏడుస్తున్నావేమో, నీ భర్తతో సంసారం మరి చేయలేక ఏడుస్తున్నావేమో, నీ భార్యతో సంసారం చేయలేక నువ్వు ఏడుస్తున్నావేమో, నీ కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో నిందలు, ఇంతగానో బాధపడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జోకర్ నిజంగా ప్రేమైన దేవుని బిడ్డలు అందరు నవ్విస్తుంటాడు, తాను నవ్వలేడండి. కానీ తన బాధలు కూడా దండిగా ఉంటాయి. కానీ యేసు ప్రభువుల వారు జోకర్ లాంటి వాడు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు సృష్టికి ఆది సంబోధుడైన, సృష్టికి ఆయన దేవుడై ఉన్నాడు. తన బిడ్డలందరినీ నవ్వివ్వాలని, తన బిడ్డలందరినీ సంతోషపెట్టాలని తాను బాధల్లో ఉన్నాడండి. మన కోసమై బాధలు మిందేసుకున్నాడు, మన కోసమై నిందలు మిందేసుకున్నాడు, మనందరినీ సంతోషపరుస్తున్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడు మనందరినీ? మరి చూడండి, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎవడను కీడుకు ప్రతికీడును ఎవరికైనా చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకరి మనుషుల్ని అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి. ఆమేన్. ఎప్పుడు సంతోషంగా ఉండంట? ఆదివారం ఒక్కరోజే సంతోషంగా ఉండండి, మిగతా రోజులంతా ఏడ్చండి అని ఏమన్నా దేవుడు చెప్పినాడా? లేదు, ఆదివారమే ఏడ్చండి, మిగతా రోజులంతా మరి నవ్వండి అని ఏమైనా చెప్పినాడా? ఎప్పుడు నవ్వాలంట? ఎప్పుడు నవ్వాలంటండి? ఎల్లప్పుడూ నవ్వాలా. ఎప్పుడు నవ్వేదండి? ఆస్తుల్లో, అంతస్తులు, పేదరికం, రోగం ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని బట్టి నేను ఎప్పుడు నవ్వాలని నువ్వు అనుకుంటున్నావా? యెహోవా ఉత్తముడని నేను రుచి చూచి ఎరిగి తిని. మరి యేసుక్రీస్తులో ఉన్న వాళ్ళందరికీ కూడా సంతోషం ఉంటుంది. ఆమేన్. 2 చేతులు గట్టిగా పైకెత్తి గట్టి తప్పలు కొట్టండి. హల్లెలూయా. ఈరోజు ఎల్లప్పుడూ సంతోషించండి. ఎప్పుడంట? ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ఆరాధన చేయండి, ఎల్లప్పుడూ ప్రభు దగ్గర గడపండి, ఎల్లప్పుడూ సంతోషించండి. ఇవన్నీ కలిగి ఉంటేనే నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు. ఆదివారం ఒక్కరోజు వచ్చినమ్మా పోతినమ్మా అంటే సంతోషంగా ఉండడానికి అవకాశము ఉండదు. నీ ఇంట్లో దేవుణ్ణి ఆరాధించు, నీ మందిరంలో దేవుణ్ణి ఆరాధించు. దేవునికి ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయి, ప్రతిరోజు దేవుని దగ్గర నువ్వు గడుపు. అప్పుడే నీ జీవితంలో సంతోషిస్తావు, నువ్వు ఆనందిస్తావు. ఎప్పుడంటే సంతోషించాల్సింది? ఎల్లప్పుడూ సంతోషించాలంట. ఎప్పుడు నవ్వాలంట? నవ్వేకి సమయం ఉంది, ఏడ్చేకి సమయం ఉంది కదా, బాధపడడానికి సమయం ఉంది, కన్నీళ్లు కార్చడానికి సమయం. ఎవరు చెప్తారు ఈ మాట? ప్రసంగి భక్తుడు చెప్తాడు. ఏమంటాడు? ప్రసంగి భక్తుడు. నాటకి సమయం ఉందంట, నార కోసేకి, ప్రతిదాని పెరగడానికి కూడా ప్రతిదానికి సమయం ఉందంట. కాబట్టి ఈరోజు నువ్వు నవ్వడానికి ప్రతిరోజు నవ్వుతూనే ఉండాలి. ప్రభురోజు మాత్రమే కాదు, ప్రతిరోజు క్రైస్తవ సోదరులారా మనం నవ్వుతూనే ఉండాలి. పెళ్ళైనంత వరకు నవ్వుతాం, పెళ్ళైనాక ఏడుస్తాం. పెళ్ళైనంత వరకు కదా, నాకు ఎప్పుడైతుంది పెళ్ళి, నాకు ఎప్పుడైతుంది అని చెప్పి ఏడుస్తాం. పెళ్ళి అయిన తర్వాత ఎంత బాధపడతామో. ఎందుకు? సంసారాన్ని ఈదలేక. ఏదో కొద్దిమంది పెద్దలు అంటూ ఉంటారు, సముద్రాన్ని అయినా ఈదొచ్చంట. ఏది ఈదలేదంట? కంటికి కనబడుతుందండి సముద్రం, దాన్ని ఎప్పుడు ఇదేది నువ్వు. మరి నిజంగా నీ కుటుంబాన్ని నువ్వు ఎగలేకపోతున్నావంటే కదా, ఈదలేకపోతున్నావంటే మరి నిజంగా
కొద్ది వరకు కష్టమే కదా. ఏదేమైనప్పటికీ కూడా అందుకనే నీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును. సామెత ఊరికే చెప్పినారు. అది సంసారాన్నైనా సముద్రాన్నైనా ఈదొచ్చు అంట, సంసారాన్ని ఈదలే. అది ఎవరు చెప్పినారు? ప్రజలు, బయట వాళ్ళు, అనుభవజ్ఞులు చెప్పినారు. కానీ సముద్రాన్ని ఈదలేవు. ఎందుకో తెలుసా? కనుమేరకు ఉంటుందండి. ఇది కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది. ఎక్కడ ప్రయాణం చేస్తాను, ఎక్కడ ఈత కొట్టగలవును? కాబట్టి కుటుంబాన్ని చక్కబెట్టుకోసాలి. ఆ యొక్క సముద్రాన్ని ఈదాల్సిన అవసరము లేదు. కాబట్టి ఈరోజు నువ్వు సంతోషించు. ఆమేన్, హల్లెలూయా. సంతోషించాలి. ఎప్పుడు సంతోషించాలంట? ఎట్లా సంతోషించాలంట అంటే సంపూర్ణంగా సంతోషించాలంట. నవ్వు కూడా 10 మంది ఊరికే అంటారు, ఊరికే ఎట్లా కొంచెమే, కానీ ఎట్లా నవ్వాలంట? సంపూర్ణంగా మనస్ఫూర్తిగా నవ్వాలంట. కొన్నిసార్లు మరి ఏదో కుక్క మాట్లాడిందనో, పంది మాట్లాడిందనో, జంతువులు మాట్లాడతాయనో, మనతో మాట్లాడినట్ల అట్లా మరి కొద్దిమంది ఎవరో ఊరికే అలా తొందరపాట్లు ఊరికే అట్లా నవ్వి మళ్ళా నవ్వనట్లు ఉంటారు. అది నటనా జీవితం. అదేంది? నటనా జీవితం. మరి నా భర్త ఎప్పుడు నవ్వినట్లు మాకు తెలియలేదబ్బో, నా భార్య ఎప్పుడు నవ్వినట్లు మాకు తెలియదు అబ్బా కదా. నిజంగా నా పిల్లలు, నా కొడుకు నవ్వడు, సామాన్యంగా నవ్వడు. వాడు నవ్వినాడా ఏదో ఉన్నట్లే. మరి నా కూతురు మాటి మాటికి నవ్వుతూనే ఉంటుంది. నా కొడుకు నవ్వడు, కానీ ఎవరెవరన్నా ఉరికనే హెచ్చరీయుడు. ఒకవేళ కలిసిపోయినా కలిసిపోతుంటాడు. తప్పు చేసి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. తప్పు చేస్తే చెయ్యడు సామాన్యంగా. లేదంటే అల్లరి బాగా చేస్తాడు, కానీ అల్లరి చేసినట్లుగా కనపడు కదా. కొద్దిమంది వాళ్ళకు అది ఒక మరి వరం, అది కూడా ఒక వరం. అల్లరి చేస్తూ ఉంటారు కానీ చేయనట్లుగా నటిస్తారు. నవ్వుతూ ఉంటారు కానీ నవ్వనట్లుగా. కానీ ఎట్లా నవ్వాలంట? సంపూర్ణంగా నవ్వాలంట. కొద్దిమందితో మాట్లాడాలా వద్దా అనుకుంటాను. అట్లా కాదు. సంపూర్ణంగా మాట్లాడితే మాట్లాడు, లేకపోతే మౌనంగా నువ్వు ఉండాలంతే. ఇప్పుడు నవ్వేవాడు ఎట్లా నవ్వాలా? సంపూర్ణంగా నవ్వాలంట. ఎట్లా నవ్వాలంట? చూద్దాం బైబిల్ గ్రంథంలో. అది కూడా ఎట్లా నవ్వాలంట? మరి సంపూర్ణంగా నవ్వాలి. చూద్దాం బైబిల్ గ్రంథంలో. అంతకంటే ముందు భక్తి విషయంలో మనం నమ్మకంగా ముందుకెళ్ళాలి. ఎట్లా? భక్తి విషయంలో నమ్మకంగా ముందుకెళ్ళాలి. రక్షణ విషయంలో మనము సంపూర్ణంగా ముందుకెళ్ళాలి. విశ్వాసంలో సంపూర్ణంగా ముందుకెళ్ళాలి. నవ్వులో సంపూర్ణంగా నవ్వాలా? ఏమాట? నవ్వులో సంపూర్ణంగా నవ్వాలా? భక్తిలో సంపూర్ణంగా ఎదగాల. మరి అంతేకాదు రక్షణ విషయంలో సంపూర్ణంగా వెళ్ళాలా. విశ్వాస జీవితంలో, విశ్వాస నామలో మనము సంపూర్ణంగా క్రీస్తులో ముందుకెళ్ళాలి. ఆదివారం మరి దేవుని మందిరానికి ఎట్లా వచ్చినాం? సంపూర్ణంగా వచ్చినాం, సంపూర్ణంగా రాలేదు కదా. సంపూర్ణంగా. మరి ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు వాక్యం ద్వారా? ఏ పాటలు పాడాలా, ఎట్లా ఆరాధన చేయాలా, మరి బల్లా కార్యక్రమంలో పాల్పంపులు ఎలా పొందాలా, సంపూర్ణంగా రక్షణలో, విశ్వాసంలో, భక్తిలో మనం ఎట్లా పోవాలంట? ముందుకు సంపూర్ణంగా పోవాలంట. ఎట్లా పోవాలంట? సంపూర్ణంగా వెళ్ళాలి. అందుకే నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి చూస్తే దేవుని రాజ్యానికి వారసులు కాదు. కాబట్టి మరి నీవు నేను ఎట్లుండాలంటే సంపూర్ణంగా క్రీస్తులో మనము ముందుకు వెళ్ళాలి. మరి ఆదరణ కలిగి కూడా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త విధవరాల గురించి మనకు అక్కడ కనపడుతుంది. చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఎడవద్దని చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిని. ఆయన చిన్నవాడా లేమని నీతో చెప్పుచున్నానని. ఆమేన్. ఒక విధవరాలు దేవుడు దర్శించినాడు. ఏమంట? విధవరాలు యొక్క బాధను గుర్తించి ఆ విధవరాలు
సమస్యను గుర్తించి ఆ సమస్య ఎవరు తీర్చలేరని తెలుసుకొని తీర్చగలిగితే దేవుడు పోవాల్సిన అవసరం కూడా లేదు. తీర్చగలిగాం. అందుకనే మనకు కొన్ని రోగాలు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళం, డాక్టర్తో వెళ్ళం. అవి స్వయాన ఎవరితో అవుతాయి? దేవునితోనే అవుతాయి. అప్పుడు దేవునితోనే పోవాలంటే మనం ఏం చేయాలా? దేవునిలోనే ఉండాలా. ఏం చేయాలా? దేవునిలోనే ఉండాలా. దేవునిలో ఉండడం అంటే ఎట్లా? ప్రార్థన. వెరీ గుడ్. ప్రార్థన చేసుకుంటా. జ్యోతం అయిపోయిందే, అబ్బో బాగా ఎదిగింది. హల్లెలూయా. ప్రార్థనలో మనం ముందుకు వెళ్ళాలి. అట్లే ఎప్పుడైతే మనం ప్రార్థనలో మనం ముందుకు వెళ్తూ ఉంటామో మనం చేసే ప్రార్థనే మన జీవితాలలో మేలు చేస్తుంది. ఇప్పుడు విధవరాలకు సమస్య వచ్చింది, విధవరాలకు ఇబ్బందులు వచ్చినాయి, విధవరాలకు ఎవ్వరు తీర్చలేని ఆ సమస్య వచ్చి పడింది. కొడుకు చచ్చిపోయినాడు. మరి ఎవరు తీరుస్తారండి అది? ఆమె సంతోషాన్ని ఎవరు తీసుకొస్తారు? ఆమె బాధను ఎవరు తీసేస్తారు? ఆ ఊర్లో వారందరూ వచ్చినారు బాధ తీసేద్దామని. నవ్వుతామేమో, నవ్విద్దామని చూస్తే ఎవరు మరి ఆమె ఎవరు గుడుక? ఆమెను ఎవరు గుడుక నవ్విస్తున్నారు కానీ నవ్వలేకపోతుంది. ఎందుకు? పుట్టెడు దుఃఖంలో ఉంది. ఒకే కుమారుడు చనిపోయినాడు. ఇంకా చనిపోయిన తర్వాత ఆమెకు మళ్ళీ పిల్లలు పుట్టారు. భర్త ఉంటే కదా. ఒక విధవరాలకు మళ్ళీ పిల్లలు పుడతారండి? పుట్టారు. మరి ఆమె ఎంత బాధల్లో, డిప్రెషన్లోకి వెళ్ళిందంటే అంత బాధల్లోకి వెళ్ళింది. అడుస్తా ఉంది, అయ్యో నాకు ఒంటరిగా, నాకు తోడుండే నా కుమారుడు, నేను ఒంటరిగా అయిపోయినానే అని ఏడ్చుకుంటా. అందరు ఆదరించినారు. కానీ ఆమెకు ఆదరణ రాలేదు. ఈరోజు మన జీవితంలో ఆదరణ ఉందా? సంపూర్ణమైన ఆదరణ కావాలి. ఏ ఆదరణ? సంపూర్ణంగా ఆదరణ కావాలి. అప్పుడు ఆమె ప్రేమైన దేవుని బిడ్డలాగా ఏడ్చుకుంటూ పోతా ఉంది. యేసుప్రభు ఎదురు వచ్చినాడు. మరి ఆ పాడను ఏం చేసినాడు? యేసుప్రభు ముట్టినాడు. ఎప్పుడైతే ఆ పాడను ముట్టినాడో తక్షణమే లేచి కూర్చున్నాడు అబ్బాయి. ప్రైజులా. దేవునికి మహిమ కలుగును గాక. కొట్టాలి తప్పట్లు గట్టిగా. చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడు. ఇప్పుడు విధవరాలు ఆ కుమారుని తల్లి ఏడుస్తా ఉంది. పాడ మీద కూర్చున్నాడు. మోసే పాడ మీద పండుకునేటోడు కూర్చున్నాడు. ఇప్పుడు తల్లి ఏం చేయాలా? నవ్వుతుందే ఏడ్చుందని. ఒక తిక్కు నవ్వు ఉంటుంది, ఓ తిక్కు ఏడుపు కూడా ఉంటుంది. ఈ ఏడుపు ఏమేడుపు తెలుసా? సంతోషం వచ్చింది ఎప్పుడన్నా నీకు? ఏమేడుపు అంటే ఇది? సంతోషకరమేడు. ఇట్లా నవ్వలేక, ఇట్లా ఏడవలేక దేవుడు చేస్తున్న మేలులకు అటు ఏడుపు, కొద్దిగా నవ్వు. వెంటనే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమెలో ఉన్న నవ్వును దేవుడు చూసినాడు. ఆమెలో ఉన్న ఏడుపును చూసిన దేవుడు ఇప్పుడు ఏం చూసినాడు? నవ్వును. ఎందుకు చూసినాడు? కుమారుడు లేచినాడు. ఇప్పుడు లేపినది ఎవరు? యేసయ్యనే. ఈరోజు మన జీవితంలో సంపూర్ణంగా నవ్వాల. ఊరికి కూర్చుంతో నవ్వడం కాదు. ఎట్లా నవ్వాలంట? సంపూర్ణంగా నవ్వాల. హల్లెలూయా. కొద్దిమంది ఎప్పుడు నవ్వుతానే ఉంటారు, సంతోషం. కొద్దిమంది ఏడుస్తూనే ఉంటారంట. ఎప్పుడు వాళ్ళు బాగుపడుతున్నారు నా ముందు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు నా ముందు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి నా ముందు, వాళ్ళకు వివాహాలు అవుతున్నాయి నా ముందు, వాళ్ళకు అన్ని జరుగుతున్నాయి నా ముందు. వీళ్ళకేమో ఏడుపు, వాళ్ళకేమో నవ్వు, వీళ్ళకేమో ఏడుపు. లోకం ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళు బాగుంటే ఓర్చుకోదు. లోకం ఎట్లా? వాళ్ళు బాగుండే, వాళ్ళు కాదించుకొని ఇంటి ముందు పెట్టుకుంటే వీళ్ళు ఏడ్చారు. వాళ్ళకేం పోయే కాలం వచ్చిందో ఏమో. వాళ్ళు ఏదో ఇల్లు లేదు, పూడే గుడిసి పెడతారు. వాళ్ళ ఇల్లు కట్టుకుంటే వీళ్ళకి ఏడుపు. ఆ రోజుల్లో ఏమంటారు? అక్క మా కార్లు ఉన్నాయి అక్క, మీకు లేదు, మీకు ఉంటే బాగుంటుంది అక్క అంటారు. వీళ్ళ కార్లు అప్పుడే డొక్కులు అయితాయి, అప్పుడే కొత్త కారు ముందర పెట్టుకుంటారు. ఈ అక్క ఇంట్లో ఏడుచాలి. ఈ అక్క అన్ని రోజు ఆ రోజు ఎవరిని మీరు తెచ్చుకోండి అక్క అని. అంతేనా? ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో సంతోషం కలిగి ఉన్నావా? నీ జీవితంలో సంపూర్ణంగా సంతోషాన్ని కలిగి ఉన్నావా? ఈ తల్లి విధవరాలు సంతోషం లేదు,
సంపూర్ణమైన సంతోషాన్ని దేవుడు తీసుకొచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు దుఃఖపడి వారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడుదురు. ఆమె దుఃఖపడింది, ఓదార్చింది. మత్తయి సువార్త 5:4 దుఃఖపడి వారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడుతారు. మరి అంతేకాదు 5:7 అక్కడే ఉన్నారు, కనికరం గల వారు ధన్యులు, వారి కనికరమును పొందుదురు. దుఃఖపడింది, నవ్వుతా ఉంది. కనికరం పొందింది, కనికరాన్ని తెచ్చుకుంది ఈరోజు. అంతేకాదు మరి ఇంకా మనం ఏం కలిగి ఉండాలంటే ఏక మనస్సులై ఉండండి. ఒకే మనసు ఉండాలంట. ఎన్ని మనసులు ఉండాలా? తాగిన వాళ్ళకు కొట్లాడుతుంటే ఏమంటారు? బుద్ధి లేదా నీకు? నీకు ఇంత బుద్ధి ఉందా? వాడింటే తాగిన, నువ్వు తాగినావా? ఏమంటే ఇంతే కదా. వాడంటే తాగినాడు, నువ్వు తాగలే, నీకు బుద్ధి ఉందా ఇంతకు? లేదంటే నువ్వు తాగినావు ఏమన్నా? ఇప్పుడు ఏం కలిగి ఉన్నాడ? వాటిలో ఏమున్నాయి? తాగినట్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 2. ఒకటి దెయ్యము, ఒకటి వీడు. 2 ఆత్మలు కలిగి ఉన్నాయి. మరి 2 ఆత్మలు కలిగిన వాళ్ళు ఎవరైనా కొట్లాడతారా కదా? ఇప్పుడు ఏక మనస్సు కలిగి ఉండాలంట, మనం ఏకాత్మ కలిగి ఉండాలంట. మరి ఏక మనస్సు, ఏకాత్మ కలిగి ఉండాలా, ఒకే మనస్సు కలిగి ఉండాలా. సంచలమైన మనసు ఉండకూడదు, 2 ఆత్మలు కలిగి ఉండకూడదు, 2 మనస్సులు కలిగి ఉండకూడదు. వాగ్దానాలు చేస్తాం, వాగ్దానాలు చేస్తాం. ఎంతమంది వాగ్దానాలు చెప్పడం లేదండి? వీరికి ఒక వాగ్దానం చెప్తాడు ఒకడు వచ్చి, నేను ఈ వాగ్దానం చేస్తా, నీకు ఆ వాగ్దానం చేస్తా, ఇదిగో నీకు ఇది నెరవేరుస్తాను. కానీ ఒక్కటి కూడా ఎవరు నెరవేర్చేది? యేసుక్రీస్తు ప్రభువు వారు నీతో చెప్పుతే మాట నెరవేరుస్తాడు. ఆమేన్. నీతో చెప్పుతే దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చేవాడు, నమ్మదగిన వాడండి ఆయన. బాగా అవుతుందంటే నీకు బాగా అవుతుంది. నన్ను చాలా మంది అంటారు, అయ్యా నాకు రోగం వచ్చింది, నువ్వు బాగా అవుతుంది అని చెప్పయ్యా, ఆ మాట కోసం నేను ఎదురు చూస్తున్నా అంటున్నారు చాలా మంది. ఏమంట? ఆ మాట నువ్వు చెప్పుతే చాలా అంటారు నన్ను. అయితే చాలా మంది అంట, నేను ఒక్కోసారి నేను చెప్పలేకపోతా ఉంటా, ఆ రోగం అంత రోగం ఆడ బాగా అవుతుంది, అంత సమస్యలు ఆడ బాగా అవుతాయి, అంత ఇబ్బందులు ఆడ బాగా అవుతాయి, అంత డబ్బు వీళ్ళకి ఎట్లా వచ్చింది, నేను చెప్పుతే పుడుతున్నా, నేను మాట ఇచ్చి ఎట్లప్ప అని ఆలోచన చేస్తా ఉంటా. వాళ్ళు అంటారు, చెప్పయ్యా నీ మాట మీద నేను ఆధారపడి అంటారు. అప్పుడు పో అవునుగా అంట, అంతే. ఆమేన్. మరి నేను ఇచ్చిందేది ఏం లేదు, నేను వారికి చేసిందేది ఏం లేదు, నేను మాట మాత్రమే ఇస్తున్నా. యేసు ప్రభువు వారు దాన్ని నెరవేర్చినాడు. ఆమేన్. నిజంగా బోల్డ్ అంతమంది అడుగుతారండి నన్ను, అయ్యా నువ్వు మాట చెప్తే చాలయ్యా, ఆ మాట కోసం ఫోన్ చేస్తారు, ఆ మాట చెప్తే చాలు, ఆ మాట అంటే అయిపోయాను, అంటే నీ ఎట్లయితుందంటే నువ్వు అంటే చాలు అంటారు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, అవుతుంది పో అంటే నిజంగా వాళ్ళు సంతోషంగా పోయిన రోజులు కోకొల్లలు. నిజంగా ఆ మాటను వారి జీవితాలను నెరవేర్చినాడు దేవుడు. ఎందుకంటే వారికి ఉన్న విశ్వాసం బట్టి, వారికి ఉన్న నమ్మకాన్ని బట్టి దేవుడు నిజంగా సేవకుడు అంటే చాలు వాళ్ళు మరి నెరవేరుస్తుందని వాళ్ళ నమ్మకం. నేను అన్నప్పుడల్లా వారి జీవితంలో గొప్ప కార్యాలు, ఊరికి చిన్న చిన్నవి కాదండి, పెద్ద పెద్ద అద్భుతాలండి, ఆశ్చర్య కార్యాలండి వాళ్ళ జీవితంలో జరిగినాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకే చాలా మంది ఫోన్ చేసి చిన్న ప్రార్థన చేయ అంట. మరి వాళ్ళ విశ్వాసం, వారి నమ్మకం. కాబట్టి అంతేకాదు మరి ఏక మనస్కులై మనం ఉండాలా, ఒకే భావం కలిగి ఉండాలా. అంతేకాదు మరి యేసు లాంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఎలాంటి జీవితం? యేసు లాంటి జీవితం. అపోస్తలుల పౌలు ఒక మాట అంటాడు, ఏమంటాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి. ప్రపంచంలో చెప్పిన రియల్ హీరో అండి పౌలు. ఆమేన్. ఏమన్నాడు? ఆయన ఒక్కడే అన్నాడు బైబిల్ అంతటిలో, ప్రపంచం అంతటిలో నేను యేసును పోలి నడుచుకున్నా అన్న వాళ్ళు మనం చెప్పగలమండి? నేను యేసు లాగా ఉన్నా అని మనలో ఎవరైనా చెప్పగలరా? నేను యేసును పోలి నడుచుకుంటున్నా అని ధైర్యంగా చెప్పగలమా? మా నాయన ఏ మార్గంలో వెళ్ళంటే నేను ఆ మార్గంలో వెళ్తున్నాను. మీ నాయన ఏ మార్గంలో పోయినారా? వీళ్ళకి తెలుసు పాపం ఏ మార్గం కూడా అంటే, మా నాయన రోజుకు 4 కోటలు తాగేవాడు, నేను కూడా 4 కోటలు మా నాయన మాదిరి మా నాయన మార్గంలోనే పోతాండ. మా నాయన రోజుకు 4 కట్టలు బీడీలు కట్టలు అయిపోగొడుతాండ, నేను కూడా అదే మార్గంలో పోతున్నా, 4 కట్టలు అయిపోగొడుతున్నా. సిగ్గులో చెప్పుకోవడానికి
కదా. సిగ్గన్న ఉంది కొంచెమన్నా చెప్పుకోవడానికి. మా నాయన మంచి మార్గంలో పోతున్నాడు, నేను కూడా మంచి మార్గంలో. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, తల్లిదండ్రులారా, మీరు బాగుంటే మీ పిల్లలు బాగుంటారు. ఇది వాస్తవం. మీరు బాగలేకపోతే మీ పిల్లలు కూడా అదే స్థితి. తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారండి పిల్లలు. జాగ్రత్త. ఏమంటారు? తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు పిల్లలు. అది మంచిదైనా అది చెడైనా ఆ తల్లిదండ్రులు ఏదైతే చేస్తుంటే వీళ్ళు చూస్తూ ఉండి దాన్ని నేర్చుకునే వారుగా ఉంటారు. అందుకనే పిల్లల ముందు చాలా జాగ్రత్త కలిగి ఉండాల తల్లిదండ్రులు. ఏమంటారు? చాలా జాగ్రత్తగా. ఒకసారి మాకు ఎన్నోసార్లు చెప్పినా మీతో, ఒకసారి మా ఇంటి పక్కలో అబ్బాయి కాడు, ఆయన వరుసకు బంధువులు, ఆయన లేచి నడవలేక నాకు బీడి ఇచ్చినాడు. అరే అంటించుకురాపురా అని. నాకేం తెలుసు ఎట్లా అంటుకుంటుందో ఏమని. అది పొయ్యి కాడిపోయి అంటించుకురామన్నాడు. పొయ్యి అంతా ఆరిపోయింది, అగ్గి నిప్పులు ఉన్నాయి. దాని మీద నోట్లో పెట్టుకుంటావులే, దాని మీద పెట్టిన కాలే కానీ నోట్లో పెట్టుకొని పీల్చిన. అప్పుడు అంటుకుంది. ఓహో ఇట్లా అంటుకుంటుందని. అప్పుడు చాలా దగ్గు ఆ లోపలికి కడుపులోకి నోట్లోకి అంతా పోయాలకు ఒక ఘాటు వచ్చేసింది. బీడి తాగినట్లు ఇక్కడ ఎవరైనా ఉండరు? అవునా? వెరీ గుడ్. తాగింటే తాగొద్దండి, ఇంకా దానికి జోలికి వెళ్ళొద్దండి. మనకే బలహీనం, మనకే అనారోగ్యం. హల్లెలూయా. చాలా మంది ఆడవాళ్ళు కూడా తాగుతారు, కొద్దిమంది సుట్టలు తాగుతారు. ఏంటివి? సుట్టలు ఇట్లా పెట్టుకొని వీర్చంటారు మనకెళ్ళి. మరి చాలా మంది మందు తాగే వాళ్ళు కూడా ఎక్కడ మనకెళ్ళి మందు తాగే ఎక్కడ? ఎక్కడో కాదు, గుంటూరు సైడో మరి ఎక్కడో కళ్ళు తాగేది ఇక్కడ తెలంగాణలో కాదు, మనకెళ్ళి కూడా తాగుతున్నారు ఆడళ్ళు కూడా. బ్రాందీ షాపులు కాడ ఆ రోజుల్లో లైన్లో నిలబడి తీసుకునేటప్పుడు ఆడళ్ళు కూడా నిలబడేవాళ్ళు. ఆడళ్ళు కూడా బాగా అందంగా ఉండేవాళ్ళు కదా. బాగా లాంగ్ చైన్లు వేసి, వడ్డానాలు కట్టి, అవి కట్టి ఇవి కట్టి, మంచి చీరలు కట్టుకొని వాళ్ళలో లైన్లో నిలబడి మనిషికి ఒకటే అన్నప్పుడు ఎంతో మంది పోయి వాళ్ళు కూడా తెచ్చుకుంది అయినట్లు ఉన్నారు. నాతో కాయపంటాడు, ఏందయ్యా యాడికిలో మానుకో, ఏంది అంటే, పోసారి బాగా చెప్తున్నావు, ఏదైనా ధైర్యంగా తాగుతున్నావు, మరి నిజంగా తెలుసుకొని ఏదో. కానీ ఆడవాళ్ళు మాకంటే ఎక్కువ తాగుతున్నారు. ఏందయ్యా యాడికిలో గుడికనా? అవ్వయ్యా యాడికిలో కూడా తాగుతున్నారు అంటే తాగని చోటు లేదు అని అర్థం. మరి ఈరోజు తల్లిదండ్రులారా, మీ ప్రవర్తన బాగుంటే మీ పిల్లల ప్రవర్తన బాగుంటుంది. మీ ప్రవర్తనే బాగలేకపోతే మీ పిల్లల ప్రవర్తన. తండ్రి ఏ మార్గంలో పోతాడో కొడుకు అదే మార్గంలో, తల్లి ఏ మార్గం గుండా వెళ్తుందో కూతురు కూడా అదే మార్గం గుండా పోతుంది. కాబట్టి మీరు బాగుంటే మీ పిల్లలు బాగుంటారు, మీరు బాగలేకపోతే మీ పిల్లలు కూడా బాగుంటారు. జాగ్రత్తగా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చివరి రోజు చూసుకొని మనం ముగించుకుందాం. మీరు సమాధానంగా ఉండండి. చివరిలో ఏమై ఉండాలంట? ఇంతకు సమాధానంగా ఉండాలా? మందిరం అయిపోతానే బుర్రని మగ్గ తిప్పుకొని నీ పక్కల ఆమె వందనాలు చెప్పకుండా ముసుకేసుకొని బయట కురుకుతా పోతావు. ఏమంట? పక్క ఆమెకు వందనాలు పెడుతున్నావు, ఇంతకు నీ పొరుగు వారికి వందనాలు పెడుతున్నావా? వారితో సమాధానంగా ఉంటున్నావా? మందిరం అయిపోతే ఉరకడమే. కొద్దిమంది ఇంకా ఆశీర్వదించక ముందే చివరి ప్రాంతంలో స్తోత్రం తండ్రి వందనాలు అంటనగానే ఆశీర్వదించక ముందే సన్న ఎవరు చూడలేదని తప్పించుకొని పోయే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రార్థన అయిపోతానే మీ పక్కల వాళ్ళతో ఏమన్నా చెయ్యి కలిపి సమాధాన పడాల వాళ్ళతో. చాలా మంది సమాధానం లేకోకుండా జీవిస్తున్నారు. ఈరోజు దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబానికి దేవుడు భార్యాభర్తల మధ్య సమాధానం ఇవ్వబోతున్నాడు. భార్యాభర్తల మధ్యలో నెమ్మది ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నువ్వు నమ్మి దేవుడి మీద ఆధారపడితే నీ కుటుంబంలో సమాధానం దేవుడిస్తాడు. ఆమేన్.